వద్దన్నదని ఆగాం. ముంబై దాడులకు ప్రతీకారం చేద్దాం అనుకున్నాం. పాకిస్తాన్తో యుద్ధంపై ప్రధానితో చర్చించాను. మన్మోహన్ సింగ్ కూడా సుముఖత చూపారు. అయితే అమెరికా ఒత్తిడికి తలగ్గాల్సి వచ్చింది. ఆ దాడుల సమయంలో హోం బాధ్యతలు అయిష్టంగానే స్వీకరించారు చిదంబరం. దాడుల నిర్ణయాన్ని అడ్డుకుంది సోనియానా నిలదీసిన బీజేపీ నాయకులు. ముంబై ముట్టడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నా అమెరికా వారించడంతో ఆగిపోయామని మాజీ హోంమంత్రి పి చిదంబరం తెలిపారు. అప్పట్లో తనను ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ను ఒప్పించడానికి నాటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలీనా రైస్ భారత్కు వచ్చారని పేర్కొన్నారు. పాక్పై దాడులు చేయొద్దని ఆమె కోరారని, అలాగే అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆంగ్ల ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం తెలిపారు. 2008 నవంబర్ 26 ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 175 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేయగా చిదంబరం ఆ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో యుద్ధాన్ని నివారించడం కోసం ప్రపంచమంతా ఢిల్లీపై వాలింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు సిగ్గులేని రాహుల్ గాంధీ చెప్పాలి. నిస్సిగ్గుగా మొన్న ఇక్కడ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను పేల్చి వచ్చారు. ఆ తర్వాతన వాళ్ళు రివోల్ట్ అయితే దానికి బుద్ధి చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసులను ధ్వంసం చేశారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అమెరికాకి సరెండర్ అయ్యారు. అమెరికాకి సరెండర్ అయిన ట్రంప్ అనేవాడు అర్థం పర్థం లేని కూతలేదోకి వస్తే దాన్ని మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు సరెండర్ అయింది ఎవరు? చిదంబరం. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరెండర్ అయింది. ఓపెన్గా చిదంబరమే ఒప్పుకున్నాడు. ఇప్పుడు రాహుల్ సరెండర్ అని రాయాలా, సోనియా గాంధీ సరెండర్ అని రాయాలా, కాంగ్రెస్ సరెండర్ అని రాయాలా? ఎవరిది రాయాలి? నీచ జర్నలిజాలతో ఇంతవరకు దాచుకొచ్చేటటువంటి దాంట్లో నీచ రాజకీయాలకి ఇది సజీవ సాక్ష్యం. లేకపోతే పూర్వోదయ నిధులు ఇవ్వండి.